హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే, మరి మీ అందరికి కూడా తెలిసిందే, బీబీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అయితే చెప్పుకుందాం. మరి ఇది చెప్పుకోముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఉంటుంది. మరి ఖచ్చితంగా సరే ఈ 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది దాటిస్తారని నేను కన్సర్ అయితే కోరుకుంటున్నాను. మరి కింద అయితే మన టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్కి వెళ్ళి ఫాలో అప్ అయితే అవ్వండి. ఎందుకంటే మీ డ్రీమ్ లెవెల్ అంటే కంటిన్యూషన్గా వస్తూనే ఉంటుంది ఈ కానివ్వండి. మరి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్కి వెళ్ళిపోయి ఖచ్చితంగా సరే అక్కడ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే ఎవరెవరికి ఏంటంటే హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైక్స్. మొత్తం మీద వీళ్ళిద్దరికీ కూడా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్న మరి 22 మ్యాచ్లు అనేది జరిగితే 14 మ్యాచ్లో అయితే అడిలైడ్ అనేది గెలిచింది. మరి మిగతా 8 మ్యాచ్ల్లో మరి హోబర్ట్ హరికేన్స్ అనేది గెలిచిందని చెప్పొచ్చు. ఇక్కడ హెడ్ టు హెడ్ రికార్డ్స్లో చూసుకున్న మరి ఇక్కడ అడిలైడ్లో గెలిచింది అనేది మనం చెప్పాలి. మరి ఎక్కడంటే అడిలైడ్లోనే జరుగుతుంది. అడిలైడ్కి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పొచ్చు. ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎంచుకోవాలి. టాస్ అనేది చాలా కీలకం. 170 కానీ 190 కానీ వచ్చిందంటే చాలా టార్గెట్ అనేది చాలా కష్టంగా మరి ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటి మరి ఆ మ్యాచ్ స్టార్ట్ అవుతే తెలుస్తుంది. అయితే మొత్తం మీద మనం బలాబలాలో చూసుకున్న హెడ్ టు హెడ్ చూసుకున్న మరి అడిలైడ్ అనేది చాలా పై చేయగానే మనం చెప్పాలి. మరి ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉన్నా సరే ఇక్కడ 50-50గానే రికార్డ్స్ అనేది ఉన్నాయని చెప్పచ్చు. అంటే మొత్తం మీద ఇక్కడ జరిగిన మ్యాచ్లో 50-50గానే ఉన్నాయరా సమాన ఉజ్జీగా ఉన్నాయని మనం అయితే చెప్పాలి. ఇక్కడైతే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అనుకూలించే పిచ్ కానీ మనం అయితే చెప్పాలి. బ్యాటింగ్ రిపోర్ట్స్ కానీ బౌలింగ్ రిపోర్ట్స్ కానీ చూసుకున్న బలబల్ల మరి అడిలైడ్ చూసుకున్న షార్ట్ మరి వీళ్ళిద్దరూ కూడా మంచిగానే ఆడుతున్నారని చెప్పచ్చు. రోజర్స్ కానీ బిల్జీ కానీ మరి వీళ్ళందరూ కూడా మంచిగానే వేస్తున్నారా అనేది మనం చెప్పాలి. బౌలింగ్లో చూసుకున్న మరి అందరూ కూడా థామ్సన్ దిండి కానీ మరి బాగానే రాణిస్తున్నారని చెప్పచ్చు. బ్యాటింగ్లో కానీ ఓపెన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉంది అని చెప్పచ్చు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్వాలేదురా అనేది మరి అనిపిస్తుంది. హోబర్ట్ హరికేన్స్ పరిస్థితి ఎలాగుందంటే మరి ఓన్ అయితే మొన్న అయితే సెంచరీ అయితే కొట్టాడు. వైడ్ కానీ మిడ్ డేవిడ్ కానీ బౌలింగ్లో చాలా ఎక్సలెంట్గా మరి ఉన్నాయిరా అనేది మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్వాలేదు అని మరి చెప్పచ్చు. మొన్నటిసారి అయితే అన్నీ కూడా ఫెయిల్ అయితే అయినా సరే కంబ్యాక్ చేసి మరి మంచిగానే రాణించిందిరా అనేది అయితే మరి హోబర్ట్ హరికేన్స్ అయితే మనం అయితే చెప్పాలి. మరి బలవాల్లో చూసుకుని ఏదైనా చూసుకున్నా అడిలైడ్ స్ట్రైక్స్ అనేది విజయం సాధించే అవకాశం ఉంది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఇది ఫస్ట్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మరి షేర్ అయిపోతే మర్చిపోకండి. మరి బాయ్.